పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం పర్చేజ్ ఆర్డర్ ని మనం ఉపయోగిస్తాం? చెప్పండి చూద్దాం. పర్చేజ్ ఆర్డర్ ని ఎందుకు ఏ సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేస్తాం? ఎనీవన్? పర్చేస్ అంటే ఎంత మన దగ్గర మనం కొనుక్కుంటాం అది చెప్పండి. ఏ క్వాంటిటీ సిచ్యువేషన్స్ లో పర్చేజ్ ఆర్డర్ ని యూజ్ చేస్తాం? కొటేషన్, అది ఏమైనా కొనాలనుకున్నప్పుడు ఎస్టిమేషన్ తెచ్చుకుంటాం. ఓకే, వెరీ గుడ్. అంతేనా? ఇంకా సార్ మనకి రా మెటీరియల్ లో ఎప్పుడైనా తక్కువ వచ్చినప్పుడు ఫినిష్డ్ గూడ్స్ అప్పుడు కూడా పర్చేజ్ చేస్తాం సార్, అడిషనల్ పర్చేజ్ ఎప్పుడన్నా. ఇంకా ఇంకా ఓకే. సో పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్ గా ఒక సప్లయర్ దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఇక 1 వీక్ ఉంటే మన దగ్గర స్టాక్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనము ఆ సప్లయర్ కి ఏమి కావాలనో ఒక ఆర్డర్ నెంబర్ ఇచ్చి మనకు కావాల్సిన క్వాంటిటీని మనం ముందుగానే ఆర్డర్ పెట్టుకోవడం, అడ్వాన్స్ గా ముందుగానే ఆర్డర్ పెట్టుకోవడం. సో అలా ముందుగా ఆర్డర్ పెట్టడం వల్ల ఆ స్టాక్ నీకే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఆర్డర్ పెట్టకపోతే ఎవరికైనా మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో, బట్టల షాపా, కంప్యూటర్ స్పేర్ పార్ట్సా, మొబైల్సా, ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఐటమ్స్ ని ముందుగానే ఎంత క్వాంటిటీ కావాలనో ఆర్డర్ పెట్టడం. ఆ ఆర్డర్ పెట్టేటప్పుడు మీరు ఒక ఆర్డర్ నెంబర్ అనేది ఇచ్చుకుంటారు. మీరు ఇచ్చిన ఆర్డర్ నెంబర్ తో ఆ సప్లయర్ యాక్సెప్ట్ చేసినట్టుగా రిసిప్ట్ నోట్ లో అతను కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ ని యాడ్ చేసుకుంటాడు. మీరు ఆర్డర్ పెట్టారో అతను యాక్సెప్ట్ చేశాడు అంతే. అతను ఇంకా మీకేం పంపించలేదు. నువ్వు ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్తావో అప్పుడు పంపిస్తాడు. సో తర్వాత నువ్వేం చేసావు? 400 ఆర్డర్ పెట్టావు. మానిటర్ 100, ర్యామ్ 100, హార్డ్ డిస్క్ 100, కీబోర్డ్ 100. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి హార్డ్ డిస్క్ ఒక 10 వద్దని చెప్పావు. రిజెక్షన్ అవుట్. ఓకే, 400 లో ఒక 10 వద్దని చెప్పావు. తర్వాత మెయిన్ ఇన్వాయిస్ పంపించమని చెప్పావు. 390కి మెయిన్ ఇన్వాయిస్ వస్తుంది. దానిలో కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి. కీబోర్డు ఒక 20, మళ్ళీ డెబిట్ నోట్ చేసినావు. ఈ ప్రాసెస్ పర్చేజ్ ఆర్డర్ లో ఎలా చేయాలి అనేది చూద్దాం. మన బిజినెస్ సప్లయర్ దగ్గర ఆర్డర్ పెట్టుకోవడం. కంట్రోల్ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్. కంట్రోల్ ఏ డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్ళండి. అదర్ ఓచర్స్ లోకి వెళ్ళండి. అదర్ ఓచర్స్ లోకి వెళ్ళి షో ఇన్యాక్టివ్ లోకి వెళ్ళండి. ఇక్కడ యాక్టివేషన్ చేసుకోవాలి. పర్చేజ్ ఆర్డర్ కంట్రోల్ ప్లస్ F9. ఎంటర్. సో పర్సన్ ఎవరు అక్కడ? ఆల్ట్ సి, సన్సైన్ కంప్యూటర్స్. తండ్రి క్రియేటర్స్ 37. కంట్రోల్ ఏ. ఆర్డర్ నెంబర్ SS-001. ఆల్ట్ సి. పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ మానిటర్ ఆల్ట్ సి. ఇన్వాయిస్ నెంబర్స్. సో 18%. 100, 3500. ఆల్ట్ సి. ర్యామ్. ఓకే, సేవ్ చేయాలి. తర్వాత మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్ తో
ఆ కస్టమర్ ఆ సప్లయర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ సో ఇన్యాక్టివ్లీ వెళ్ళండి, అతను యాక్సెప్ట్ చేసుకుంటాడు. రిసిప్ట్ అవుట్ ఆల్ట్ ప్లేస్ F9. జస్ట్ ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ పైన మనం ఏ ఆర్డర్ అయితే ఇచ్చి ఉంటామో అదే ఆర్డర్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. స్టాక్ పైన ఉన్నదంతా ఆటోమేటిక్ గా వచ్చి పడిపోతుంది. చూడండి వచ్చింది అక్కడ ఆర్డర్ నెంబర్ SS-0 ఉందా? ఓకే, జస్ట్ sir. దాన్ని సెలెక్ట్ చేసుకోండి చాలు. ఆటోమేటిక్ గా స్టాక్ అంతా వచ్చి పడిపోతుంది. జస్ట్ వాటికి ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకుంటే చాలు. వచ్చేసిన స్టాక్ అంతా ఆటోమేటిక్ గా. Yes, sir. జస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ట్రాకింగ్ నెంబర్ ST-01 అక్కడ లేకపోతే రాసుకోండి, మిస్ అయి ఉంటే. ట్రాకింగ్ నెంబర్ ST-01 ఇక్కడ చూడండి. ట్రాకింగ్ నెంబర్ న్యూ నెంబర్ ST-01 కంట్రోల్ C కాపీ. జస్ట్ ట్రాకింగ్ నెంబర్ ఇవ్వాలి అంతే. కంట్రోల్ V పేస్ట్. అంతే. మళ్ళీ ఏం చేసాం, మనం ఫోన్ చేసి ఒక 10 వద్దని చెప్పాం. మనం ఆర్డర్ పెట్టాం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంతే, ఇంకా పంపించలేదు. రిజెక్షన్స్ అవుట్. సన్షైన్ కంప్యూటర్స్ హార్డ్ డిస్క్. ఏ దాని నుంచి తగ్గించాలమ్మా? ట్రాకింగ్ నెంబర్ నుంచి తగ్గించాల్సింది ST-01 100 10 తగ్గించండి, సేవ్ చేయండి. తర్వాత నువ్వు ఫోన్ చేసి మెయిన్ ఇన్వాయిస్ పంపించమని చెప్పావు. ఇప్పుడు పర్చేజ్ తీసుకోండి. ఇక్కడ కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పర్సన్ ని సెలెక్ట్ చేసుకుని ఆ కిందనే ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా స్టాక్ అంతా వచ్చి ఒక 10 తగ్గిపోయి ఆటోమేటిక్ గా 390తో స్టాక్ పడిపోతుంది. 100 100 90 100 టోటల్ గా 390. సేవ్ చేయండి. రిమైనింగ్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ అదర్ వోచర్స్ డెబిట్ నోట్ సైన్ కంప్యూటర్స్ కంట్రోల్ ఏ పర్చేస్ కీబోర్డ్. సో ఇక్కడ వచ్చేసి 20 అంతే. GST ఇలాగే ఎంటర్ చేయాలి. దీన్నే పర్చేజ్ ఆర్డర్ అంటారు. ప్రాఫిట్ అండ్ లాస్ ఏముండదు దీంట్లో, స్టాక్ సమ్మరీ ఉంటుంది అంతే. టోటల్ గా 370. మనం ఆర్డర్ పెట్టుకుందేమో టోటల్ గా 400. దానిలో ప్రజెంట్ మన దగ్గర ఉండేది స్టాక్ 370. ఇది పర్చేజ్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్ మీరే చేయాలి. సేల్స్ ఆర్డర్ ఇక్కడ ఏమొస్తుంది, సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్ వస్తుంది. ఇది మీరే చేయాలి. మైనస్ లో వస్తుంది, మైనస్ అంటే -39 ఎంత వస్తుంది. ఎందుకంటే మీది ఒక బిజినెస్, మీ ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళి పర్చేజ్ చేస్తూ ఉంటారు. మీరు చెప్తారు మీ ఫ్రెండ్కి, అరే బాబు నీకు కావాల్సిన ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి, అవేంటో నాకు ఆర్డర్ పెట్టుకో అని చెప్తావు. వానికి అది పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, మీకు అది సేల్స్ ఆర్డర్ అవుతుంది. ఓకే, సేమ్. ఓకేనామా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. No. యా, Okay. done guys. Bye. Yes, bye.